అందరికీ నమస్కారం అయ్యా. ఈపీ 85 కేసు 5వ తారీఖున పేమడోలు కోర్టులో వాయిదా జరిగింది. ఆ వాయిదాకి సలచందలపూడి గ్రామంలో ఉన్న యాదవలపేటలో ఉన్న పెద్దగొల్ల అనే సత్యనారాయణ గారు ఏరియా ఆయన ఇద్దరు సాక్షులు వచ్చారు. వస్తే ఆ సాక్షుల్ని బెదిరించేశారు. పొద్దున్న 5వ తారీఖు పొద్దున్న మొదలెట్టి సాయంత్రం వరకు అక్కడే ఉన్నా, రానివ్వలేదు. రానివ్వకపోతే జడ్జి మేడం గారు కేసు ఎవిడెన్స్ క్లోజ్ చేసేస్తానంటున్నారు. అప్పుడు మా మెకానిక్ని పిలిపించి 10 సంవత్సరాలు బట్టి వస్తున్నాడు, ఆయన్ని పిలిపించి ఆయనకి వచ్చేసరికి ఆ భూమి ఖాళీగానే ఉంది. ఎప్పుడు ఆ మనుషులు ఎవరో తెలియదు, కానీ మా పాక మీద దాడి చేసే విషయం, గొడవల విషయం ఇవన్నీ ఆయనకి తెలుసు. అప్పుడు గవ్వ ఆయన పిలిపించి, అయ్యా నువ్వురా గ్రామస్తులు వస్తానన్నారని చెప్తే ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఎక్కి ఇచ్చారు. అప్పుడు విట్టు ఇచ్చిన తర్వాత 12వ తారీఖున వాయిదా వేశారు. భీమడోలు కోర్టులో 12వ తారీఖు వాయిదా. భీమడోలో 12వ తారీఖు వాయిదా అని ఏం చేశారు, నిన్నటి తారీఖు 6వ తారీఖు వేసి ఈరోజు వాట్సాప్ పంపించారు. ఈరోజు వాట్సాప్ పంపించి 7 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఎవరిని కాపాడదామని మరి 2008లో 31/8/2008లోనే నేను కమసేతరామని అరెస్ట్ చేపించాను కదా. మరి అప్పుడున్న అధికారులు ఎవరో ఖాళీ చేయమని అనలేదు. అప్పుడున్న అధికారులు 3 సెంట్ల భూమి నాకు పట్టా ఇచ్చున్నారు. నేనున్న పొజిషన్లో ఉన్నది 3 సెంట్ల భూమి. అది నేను ఆ రోజు రాసి పోలీస్ కేసు పెట్టినప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, విఆర్ఓ గారు కానీ ఎవరో ఖాళీ చేయమని నోటీస్ పంపించలే. ఇప్పుడెందుకు పంపించారంటే గ్రామస్తులు వచ్చి మరి ఊళ్ళో వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పారు, ఈ కమసేతరామయ్య కొడుకులకి శిక్ష పడిపోతుందని. మరి 146/2 సర్వే నెంబర్కి ఎక్స్పెక్ట్ ఆర్డర్ తెచ్చుకుని మరి అన్యాయంగా కోర్టు చుట్టూ తిప్పారని, ఈ విషయం కోర్టుకు తెలిసిపోయిందని, ఇక వాళ్ళని తప్పించడం కోసం ఈ డ్రామాలు. 2 సెంట్లు అంట సీతారామయ్య భూమిలో ఉన్నానంట, 2 సెంట్లు అంట గవర్నమెంట్ భూమిలో ఉన్నానంట అని దొంగ రిపోర్టు. ఇది ఒక తప్పుడు రిపోర్టు. ఎందుకంటే సీతారామయ్య కొడుకుల్ని కాపాడటం కోసం దెందులూరు ఎంఆర్ఓ గారు నాకు నోటీసు పంపించటం, ఖాళీ చెయ్యి అని పంపించారే నోటీసు. ఎలా చేయాలి? నువ్వేమన్నా 146/2 సర్వే నెంబర్ గల భూమికి 4 రాళ్ళు సరిహద్దు చూపించారా? అలాగే 146/3 సర్వే నెంబర్ గల భూమికి 4 రాళ్ళు సరిహద్దు రాళ్ళు చూపించారా మీరు? అలాగే 146/1 సర్వే నెంబర్ గల భూమికి మీరు 4 రాళ్ళు సరిహద్దు రాళ్ళు చూపించారా? ఎంఆర్ఓ మేడం గారు, మీరు ఏ పద్ధతిలో మీరు నన్ను ఖాళీ చేయమంటారు? మీరు ఏమని ఇచ్చారు? ఇంతకు ముందలా ఏ విధమైన భూమి నా పేరున లేదు, నా పిల్లల పేరున లేదు, ఏ విధమైన భూమి లేదు అని మీరు రిపోర్ట్ ఇచ్చారు. ఎవరికి? సీఎం గారికి ఇచ్చారు. మరి ఏ విధమైన భూమి లేనప్పుడు సీఎం గారికి ఇచ్చినప్పుడు మీరు నన్ను ఎలా ఖాళీ చేయమంటారు? ఏనాడో మీకన్నా ముందులున్న అధికారులు ముమ్మడి మావళ్ళకి 3 సెంట్లు పట్టా ఇచ్చున్నారు. మా మామగారైన ముమ్మడి మావళ్ళకి, ముమ్మడి సింతయ్య గారు వాళ్ళు ఉన్నటువంటి భూమి. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు చాలామందికి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు, తళాలు లేని వాళ్ళకి తళాలు ఇచ్చారు. మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత మీలాంటి ఎంఆర్ఓలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తళాలు లాగేసుకుంటారా? అలాగే మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తళాలు లాగేసుకుంటారా? ఏంటి కమసేతరామయ్య గారు లాంటి వాళ్ళకి ఆ తళాలు, ఆ భూములు అవసరమైతే మీలాంటి ఎంఆర్ఓలు నోటీసులు పంపించి ఆ భూములు ఖాళీ చేపిస్తారా? మరి ఇప్పుడు మాజీ సీఎం గారు ఇచ్చారు, ఆయన ఒక 60-70 సంవత్సరాల తర్వాత ఆయన ఇచ్చిన భూములు ఖాళీ చేపిస్తారా? భూములు కావాలన్న వాళ్ళకల్లా మీరు ఏ పద్ధతిలో ఖాళీ చేయిస్తారు? అయినా ఈ భూమి నా 3 ఆడపిల్లలకి 3 సెంట్ల భూమి కట్నంగా ఇస్తానని నా కూతురికి పెళ్లి చేశా.
ఈ 3 సెంట్ల భూమి నా ముగ్గురు ఆడపిల్లలకి ఏనాడో మా తాత ముమ్మడి మౌళియే రాశాడు 1998లో. 1998లో ముగ్గురు ఆడపిల్లలకి రాశారు. అంతేకాకుండా స్థిరస్థిరాస్తులు కావాలి, స్థిరస్థిరాస్తులు నా రెండో కుమారుడు వెంకట సత్యనారాయణ చెందాలని వీళ్ళనామా రాశారు. ఇవాళ ఖాళీ చేయమంటే మీరెవరో ఏమైనా ప్రభుత్వానికి అవసరం వచ్చిందా? ఈ కమసేతరాయ కొడుకులు నా మీద 200 మంది పెట్టి దాడి చేయించారని వాళ్ళని కాపాడటం కోసం మీరు నోటీసు పంపిస్తారా? నేనైతే ఖాళీ చేయను. ఏ రూల్లో చేపిస్తారు? 19 సంవత్సరాలు తిరిగా ఎవరిస్తారు ఈ నష్టం? 1000 కోట్ల నష్టం జరిగింది ఈ సీతారామయ్య కొడుకుల వల్ల. నా 1000 కోట్ల నష్టం ఎవరు ఇవ్వాలి? నా భూములు కొన్ని ఆన్లైన్లో తీసేశారు మీరే. అలాగే 91 సెంటు భూమి అప్పగిచ్చేశారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి ఎంఆర్ఓ గారు. మీరు వస్తానన్నారుగా, నేను ఖాళీ చేయను. 7 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ఖాళీ చేయను. కాబట్టి దీని పర్యవసానం నేను చూపిస్తా. అబద్ధానికి కొమ్ముగాసే అధికారులకి మీకే అంతుంటే నిజాయితీగా బతికే 39 సంవత్సరాలు అయింది నేను ఈ ఊరు కాపురానికి వచ్చి. నేను కాపురానికి వచ్చిన కాడ నుంచి ఇదే పాకలో ఉన్నా. మా అత్తగారు మామగారు వాళ్ళకి నాకు గొడవలు జరిగితే నువ్వు సాకలోళ్ళ పాకలో వండుకో అన్నారు. పాకలో వండుకోమన్నారు, పశువుల పాకలో వండుకోమన్నారు. కాబట్టి నేను ఖాళీ చేయనమ్మా. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను ఖాళీ చేయను. నాకు 1000 కోట్ల నష్టం జరిగింది.